శ్రీకాకుళం జిల్లా పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతితో పాటు రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదినం కావడంతో నేడు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా సుమారు 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, మహిళలు పాల్గొనగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ వైద్యులు, సిబ్బంది పాల్గొని రక్తాన్ని సేకరించారు. రక్తదాతలకు ఎమ్మెల్యే గౌతు శిరీష మెడల్తో పాటు సర్టిఫికెట్స్ ను అందించారు. రక్తదానం మరొకరికి ప్రాణదానం. మనకు తెలియకుండానే మనం ఇచ్చే రక్తం మనకి తెలియని ఇంకొక వ్యక్తికి ప్రాణం పోస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ద్వారా ప్రతి సంవత్సరం జనవరి 18న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే జనవరి 18 కొన్ని కారణాల వల్ల, స్థానిక కారణాల వల్ల ఆ రోజు మేము సెలబ్రేట్ చేయలేకపోయాము. అనుకోకుండా రేపు 23వ తారీఖున నారా లోకేష్ గారి జన్మదినం కూడా కలిసి రావడం మూలాన ఈరోజు ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పలాసలో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ మరియు రక్తదానానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండే అనేక మంది సోదరుల సహకారంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా మీ